ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి. గుడ్ మార్నింగ్. దేవుని వాగ్దానం చదువుకుందాం. 107 కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన దేవుడు, మన యేసయ్య చాలా దయగలిగిన దేవుడు అండి. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు రాత్రి మీరు పడుకొని పొద్దున లేచారండి. చాలామంది రాత్రికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారండి. చాలామంది రాత్రికి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నాకు తెలిసి నాకంటే తక్కువ వయసు ఉన్నవారు జస్ట్ తలనొప్పి వచ్చి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని ప్రజలారా, మీరు సజీవ లెక్కలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతున్నారు, మీరు పనులు చేసుకోగలుగుతున్నారు, మీరు భోజనం చేయగలుగుతున్నారు. ఇవంతా కూడా యేసు ప్రభు దయ వలనండి. ఆయన దయ చూపిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. మనకున్న డబ్బు, మనకున్న చదువు, మనకున్న ఆ అందము, మనకున్నటువంటి కుటుంబ సభ్యులు మనల్ని కాపాడలేరండి. కనుక ఉదయకాలం వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ మీద దేవుని దయ ఉన్నది. ఇది మర్చిపోకండి. ఆయన దయకి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ఆకాశ పక్షులు పొద్దున్నే లేచి, దేవా మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలను చెప్తాదంట. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు లేచిన వెంటనే దేవుని ఆరాధించి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? నీకు ఇచ్చిన ఇల్లుని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి పిల్లల్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి చదువుని బట్టి, నీకు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తున్నారా? తప్పక దేవుడు దయగలిగిన వాడండి. మరి కృతజ్ఞత చెప్తే మరలా ఆయన నీ మీద దయ చూపిస్తాడు. ఆయన చాలా మంచి దేవుడండి. ఆయన చాలా గొప్ప దేవుడండి. యేసేలాగా మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు. కాబట్టి ఉదయకాలన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసయ్య దర్శించి దీవించినగాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారందరి మీదకి నీక పరిశుద్ధాత్మ దిగునుగాక నా ప్రభు. వారందరిలో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా యేసయ్య అయా యవన బిడ్డలను ఆయన దర్శించండి. ఎంతోమంది చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసైపోయిన బిడ్డల్ని ఇప్పుడు యేసు నామములో విడుదలవునుగాక నా ప్రభు. ఎంతమంది తన యాక్సిడెంట్లో కాలు చేతులు పోగొట్టుకొని హాస్పిటల్లో కోమాలో ఉన్నారో ఇప్పుడే నీ ప్రెజెన్స్ నైనా, నీ మహిమ వారి మీద దిగినగాక. ఇప్పుడే వారికి జీవం వచ్చునుగాక నా ప్రభు. ముఖ్యంగా యేసయ్య ఉదయకాలం నా ప్రభు, పుట్టినరోజున వివాహం జరుపుకున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బంది ఉన్నారో వారికి సహాయం చేయండి. కోర్టు కేసుల్లో, పోలీస్ స్టేషన్ కేసులు ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఆయా వ్యవసాయ పంటలను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.